నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో దృష్టి లోపల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్ష నిర్వహిస్తుందని వైద్య అధికారి డాక్టర్ సునీల్ తెలిపారు. విద్యార్థుల దృష్టి లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల భాగంగా శనివారం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు నేత్ర వైద్య నిపుణురాలు వెంకటరత్నమ్మ, దత్తాత్రేయులరావులు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ సునీల్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ గత ఏడాది RBSK కార్యక్రమం కింద 2 విడతల రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కంటి పరీక్షల శిబిరాలు 10 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 620 మంది విద్యార్థులకు కంటి చూపులో ఇబ్బందులున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ కంటి పరీక్షల అనంతరం అద్దాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వివిధ పాఠశాలలోని విద్యార్థులను 102 వాహనాలలో తీసుకువచ్చి పరీక్షల అనంతరం తిరిగి పాఠశాల దగ్గర వదిలిపెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్, డాక్టర్ హరీష్, డాక్టర్ లీలా, డాక్టర్ ప్రవీణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. చెకప్స్ ఇక్కడ అయినప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేము, అందువలన మా గవర్నమెంట్ హాస్పిటల్లోకి మా స్కూల్ వల్లే తోలుకొచ్చారు. అందువలన మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. I'm from EMRS Balnagar, me pursuing second MPC. In last summer days, the doctors of RBKS visited us and they treated us for those who are suffering from the eye problem, and mainly me also suffering from the eye problem. So they now after few months they invited us to the Jadcherla for again eye checkup. They are providing us specs. I think these specs will helpful to the students who are studying right now in the school and the college. This is the wonderful mission and thank you. కౌరంపేట హై స్కూల్లో చదువుతున్నాను. మా దగ్గరికి RBSK డాక్టర్స్ వచ్చారు. నాకు కంటి చూపు తక్కువ ఉందని హాస్పిటల్కి తీసుకొచ్చారు. కంప్యూటర్లో చెకప్ చేస్తే కంటి డాక్టర్ నాకు కంటి చూపు తక్కువ ఉందని అద్దాలు ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అద్దాలు ఇస్తామన్నారు. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్, RBSK మెడికల్ ఆఫీసర్, జడ్చర్ల, పాలమూరు జిల్లా. ప్రతిరోజు మేము రెగ్యులర్ స్క్రీనింగ్లో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలకి అన్ని రెగ్యులర్ హెల్త్ చెకప్తో పాటు వాళ్ళందరికీ కంటి చూపు పరీక్ష కూడా చేస్తాము. అయితే అక్కడ ఐడెంటిఫై చేసినటువంటి పిల్లలు ఎవరైనా దృష్టిలోపంతో ఉన్నారో వాళ్ళ పిల్లలందరినీ PEIC మేమునాకి తీసుకెళ్తాం. అయితే ప్రతి సంవత్సరం ఐడెంటిఫై చేసిన పిల్లలందరికీ అద్దాలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఇనిషియేషన్ తీసుకొని ఈ సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పిల్లలందరికీ కంటి చూపు పరీక్ష మరొకసారి సమగ్రంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా 2 ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 8, 9, 10 తరగతి పిల్లలందరికీ కూడా కంటి పరీక్ష చేయడం జరిగింది. రెండో ఫేజ్లో భాగంగా 6, 7 తరగతి పిల్లలందరికీ కంటి పరీక్ష చేయడం జరిగింది. మరియు ప్రభుత్వ అన్ని హాస్టల్స్లో పిల్లలందరికీ కూడా చెకప్ చేయడం జరిగింది. అయితే ఐడెంటిఫై చేసిన పిల్లలందరికీ మళ్ళొక్కసారి రీకరెక్షన్స్ ఏమన్నా ఉంటే వాటి చూసుకోవడానికి మళ్ళా కంప్రహెన్సివ్ ఐ స్క్రీనింగ్ అని చెప్పేసి రాష్ట్రం మొత్తంలో ఈ 15 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా జడ్చర్ల ఏరియా హాస్పిటల్లో జడ్చర్ల నియోజకవర్గం సంబంధించి బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల టౌన్, జడ్చర్ల రూరల్ మరియు మిడ్జిల్ మండలాలకు సంబంధించిన పిల్లలందరికీ 551 పిల్లలందరికీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మళ్ళొక్కసారి కంప్యూటర్లో పరీక్ష చేయడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినందువల్ల పిల్లలందరికీ చాలా మేలు జరుగుతూ ఉంది. అయితే గతంలో పిల్లల ఎవరైతే గుర్తించినామో వాళ్ళందరికీ అద్దాలు ఇవ్వలేకపోయినా కొంతమంది పూర్వున్న పిల్లలకు దాతల ద్వారా కొంతమందికి మట్టుకే అద్దాలు ఇవ్వడం జరిగింది. ఈ చర్యల వల్ల ఈ సమగ్ర కంటి పరీక్ష కార్యక్రమం భాగంలో వీళ్ళందరికీ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి పిల్లల తరపున RBSK బృందాల తరపున తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. పిల్లలకు కంటి పరీక్ష చేస్తున్నారు కదా సార్, వాళ్ళలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా వాళ్ళకి దూరం చూపు ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే
ఈ కంటి చూపు ప్రాబ్లానికి అలా వివిధ కారణాలు ఉంటాయి. దానిలో భాగంగా విటమిన్ ఏ డెఫిషియన్సీ ఒకటి. రెండవది పిల్లలు ఎక్కువ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఫోన్లు యూజ్ చేయడం కానీ టీవీ ఎక్కువ చూడడం వల్ల కూడా దృష్టి లోపం వస్తూ ఉంటుంది. అనగా తీసుకునే ఆకుకూరలు తక్కువ తీసుకున్నా, క్యారెట్స్ తక్కువ తీసుకున్నా, ఇతరత్ర కూరగాయలు కూడా తక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళకు విటమిన్ ఏ లోపం అనేది ఏర్పడి కంటి చూపు మందగించడానికి ఆస్కారం ఉంది. పిల్లలకు అద్దాలు అవసరం లేకుండా ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నటువంటి పిల్లలు అయితే ఐడెంటిఫై చేస్తామో వాళ్ళందరినీ సరోజిని హాస్పిటల్ హైదరాబాద్కు రిఫర్ చేసి అక్కడ సమగ్రంగా మళ్ళొకసారి కంటి పరీక్ష చేసి వాళ్ళకి అవసరమైన చికిత్సలు, వారికి అవసరమైనటువంటి సర్జరీ ఏమన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేయించబడుతుంది.